This meeting is being recorded. సో ఇది సేమ్ ఈ మ్యాపింగ్ వచ్చేసి పవర్ సెంటర్లో సేమ్ మ్యాపింగ్ లాగే. సో పవర్ సెంటర్లో మ్యాపింగ్ రన్ చేయలేము, బట్ ఇన్ ద ఐఎస్ఎస్ వీ కెన్ రన్ మ్యాపింగ్ ఆల్సో. డీబగ్ ఏదైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మ్యాపింగ్ నోట్ రన్ చేయొచ్చు. దెన్ వీ కెన్ క్రియేట్ ఏ టాస్క్. ఓకేనా? సో న్యూలోకి వెళ్తే ఇక్కడ టాస్క్ ఉంది చూడండి. మ్యాపింగ్లోకి వెళ్తే ఇవన్నీ మ్యాపింగ్. సో ఇంటిగ్రేషన్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అంత అవసరం లేదు మనకి, ఇవన్నీ షార్ట్ కట్స్. ఓకే, లెన్సింగ్ ఏమైనా చేసుకోవాలంటే సోర్స్ డేటా నల్ రోడ్ టు రోడ్ డిఫరెంట్ టార్గెట్స్, ఇవన్నీ డిఫాల్ట్ టెంప్లెట్స్ అనమాట. ఒకటి చూపిస్తాలే మళ్ళీ డేటా స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ 1 డైమెన్షన్. సో ఇది ఏం చేస్తే ఏమొస్తుంది చూద్దాం. కానీ చూడండి ఇక్కడ సోర్స్ డైమెన్షన్ ఎక్స్ప్రెషన్ అవుటర్ అంటే ఇక్కడ లుకప్ తీసుకోకుండా ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే టార్గెట్ సెలెక్ట్ డేటా ఫ్రమ్ ద సర్వగేట్కి ప్రైమరీకి. సో ఇవన్నీ డిఫాల్ట్ టెంప్లెట్స్, వి జస్ట్ నీడ్ టు చేంజ్ ద సోర్స్ నేమ్, టార్గెట్స్ నేమ్ అట్లా. ఓకేనా? ఇవన్నీ జస్ట్ చేంజ్ చేసుకోవడం మనకు తగ్గట్టు. ఇవన్నీ మ్యాపింగ్ అన్ని ఆల్రెడీ ఉంటాయి, జస్ట్ సోర్స్ టార్గెట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఎస్విడి టైప్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎస్విడి టైప్ 2 ఎలా వచ్చింది? సో కూడా సేమ్ ఈ టార్గెట్స్ అప్డేట్ చేస్తున్నాడు సర్వగేట్. సేమ్ మ్యాపింగ్ నేను చెప్తాను. సరే, ఎందుకంటే ముందు టాస్క్ అయి డిస్కస్ చేద్దాం, తర్వాత కావాలంటే ఇక్కడ వెళ్దాం. సో ఇవన్నీ మ్యాపింగ్స్ అనమాట. మ్యాపింగ్ అంటే ఏంటి? సోర్స్లో ఉండే కాలంకి టార్గెట్లో ఉండే కాలమ్స్ అన్ని మ్యాపింగ్ చేస్తాం కాబట్టి దీన్ని మ్యాపింగ్ అంటాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వి నీడ్ ఏ కనెక్షన్స్, రైట్? ఇక్కడ ఏం చేస్తాం, ఈ టెంపరీ మనం రన్ చేసేది మ్యాపింగ్ సోర్స్ టెంపరీ అనమాట. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం న్యూలోకి వెళ్ళేసి టాస్క్, సో మ్యాపింగ్ టాస్క్. ఓకేనా? దీన్నే మ్యాపింగ్ కాన్ఫిగరేషన్ టాస్క్ అంటారు. మ్యాపింగ్ టాస్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మ్యాపింగ్ టాస్క్ నేమ్. ఓకేనా? అంటే సెషన్ నేమ్. ఇది సెషన్ నేమ్ ఏమి ఇద్దాం మనం? ఏమి ఎస్సిడి టైప్ 1 అవుతుంది కదా. సో M1 ఎంటీ. సో దీని ఎలా ఉంటుందంటే ఎంటీ అని పెడతారు. మ్యాపింగ్ టాస్క్ M_EMP_ SCD. ఓకే, రన్ ఎన్విరాన్మెంట్, ఏ రన్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇక్కడ మ్యాపింగ్ చూడండి, మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యాపింగ్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం మనం? SCD1 అనేది సి టైప్. ఓకే, మ్యాపింగ్ వచ్చింది. సి టైప్ మ్యాపింగ్ ఇమేజ్. మ్యాపింగ్ కరెక్టా కాదా చూసుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్. సో దీన్ని ఏమన్నా మీరు షెడ్యూల్ చేయాలనుకుంటున్నారా? ఓకే, సో ఈమెయిల్ నోటిఫికేషన్, యూజ్ కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఫెయిల్యూర్ నోటిఫికేషన్ ఏమైనా కావాలా? నేను దాంట్లో చూపించాను కదా అవన్నీ. సో యూజ్ డిఫాల్ట్ ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే మన ఆర్గనైజేషన్ లెవెల్లో వాళ్ళు ఇచ్చుంటారు. ఓకేనా? స్కెడ్యూల్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారా? రన్ స్కెడ్యూల్. ఓకేనా? తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ కమాండ్, పోస్ట్ స్టేషన్ కమాండ్స్. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లాగ్స్ మనం డిఫాల్ట్గా ఎన్ని సెట్ చేసాం మన దాంట్లో? పవర్ సెంటర్లో ఎన్ని సెషన్ లాగ్స్ పెట్టాము? 5 పెట్టాం. ఇక్కడ డిఫాల్ట్గా మనకు 10 వస్తుంది. అదే పవర్ సెంటర్లో డిఫాల్ట్గా 1 0 ఉంటుంది, ఇక్కడ 10 వస్తుంది. అంటే 10 రన్స్ వరకు మనం 10 లాగ్స్ చూసుకోవచ్చు. ఓకేనా? స్కీమా హ్యాండ్లింగ్ అనేది అంటే అసింక్రోనస్ అంటే డిఫాల్ట్. మనం ఏదైనా స్కీమా చేంజ్ అయితే చేంజ్ చేయాలా అంటే టార్గెట్లో ఏదైనా కాలం యాడ్ కానీ ఏదైనా చేంజ్ అయింది, అది చేంజ్ చేసుకోవాలా వద్దా, మీ రిక్వైర్మెంట్ బట్టి. సో నేను అసింక్రోనస్ అంటే చేంజ్ అవ్వకూడదని డిఫాల్ట్ ఇస్తున్నాను. ఇది డైనమిక్ అంటే చేంజ్ అవుతున్నప్పుడు ఇచ్చేది. సో పారామీటర్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. సో పారామీటర్స్ ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ వాల్యూస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక డిపార్ట్మెంట్ వైజ్ ఫిల్టర్ పెట్టాము. సో దాన్ని మనం డిఫరెంట్గా చేస్తాం. అంటే మ్యాపింగ్ రన్ అయినప్పుడు 10 డిపార్ట్మెంట్, ఇంకో మ్యాపింగ్ రన్ అయినప్పుడు 20 డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో దాన్ని పారామీటర్ రన్ చేస్తాం. అది నేను చూపిస్తాను, పారామీటర్స్ చెప్తాను.
సో ఫస్ట్ టాస్క్ ఇది. సో ఎగ్జిక్యూట్ మోడ్. ఓకేనా, స్టాండర్డ్ వెర్బోస్. సో స్టాండర్డ్ అంటే నార్మల్, వెర్బోస్ అంటే ఇదేంటంటే డీబగ్ చేసేది. వెర్బోస్ అంటే ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. స్టాండర్డ్ లో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇవన్నీ అడ్వాన్స్డ్. ఎనేబుల్ క్రాస్ స్కీమా లేదా మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ సైమల్టేనియస్. ఇది అవసరం లేదు. మ్యాపింగ్ అంటే 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలా, ఆ ఆప్షన్స్ అన్ని. ఓకేనా, సో ఏంటిది, ఓకే, మ్యాపింగ్ టాస్క్ అనేది క్రియేట్ అయింది, సేవ్ అయింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రన్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇది మ్యాపింగ్ టాస్క్, మ్యాపింగ్ కాదు, మ్యాపింగ్ టాస్క్ అంటే ఇది సెషన్ అనమాట. దీన్ని మీరు ఎక్కడైనా వర్క్ లో క్రియేట్ చేసుకొని వాడచ్చు. వర్క్ లో కూడా క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో మీకు ఇంకా ఫైల్స్ చెప్పలేదు కదా, ఫైల్స్ ఎలా రీడ్ చేస్తాం ఏంటని చెప్పలే కదా, సిఎస్వి ఫైల్స్ చెప్పలే కదా. లేదన్నా. సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి, ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది, జేఎస్ఎం ఫైల్ ఉంది. సో ఇవన్నీ ఎలా రీడ్ చేస్తామో చెప్తాను. సో ఫస్ట్ అయితే టైప్ 2 చెప్తాను. రేపు టైప్ 2 చెప్తాం, లేకుంటే ముందు 0 రోజు ప్రాసెస్, ఎందుకంటే ఏం చేంజెస్ లేవు కాబట్టి 0 రోజు ప్రాసెస్. సో దీన్ని ఇక్కడ రన్ చేస్తే మీరు దీనికి సంబంధించిన మ్యాపింగ్ ఏంటి, మ్యాపింగ్ టాస్క్ నేమ్, మ్యాపింగ్ టాస్క్ క్లిక్ చేస్తే మీరు మ్యాపింగ్ ఏం చూడొచ్చు. ఓకేనా, సో దీంట్లో నిన్నటిదాకా మనం మ్యాపింగ్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, డైరెక్ట్ మ్యాపింగ్ వచ్చింది కదా, అట్లా కాకుండా ఇది మ్యాపింగ్ టాస్క్. ఓకే, సో దీనిలో మనం పారామీటర్ కనెక్షన్స్, తర్వాత ప్రీ సెషన్, పోస్ట్ సెషన్ అవన్నీ వచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని వర్క్ లో క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఈ టాస్క్ ఫ్లోస్. సో దీంట్లో మనం ఏమంటారంటే టాస్క్ ఫ్లో అంటాం. సో లీనియర్ టాస్క్ లో 2 టైప్స్ ఉంటాయి. లీనియర్ టాస్క్ లో అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ ని ప్యారలల్ గా రన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టాస్క్ లో డిస్కస్ చేస్తాను, సిమిలర్ టు ద వర్క్ ఫ్లో ఇన్ ద పవర్ సెంటర్. ఓకేనా, స్టార్ట్ ఎండ్ వస్తుంది. సో మధ్యలో మనకు కావాల్సినవన్నీ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు డేటా ట్రాన్స్మిషన్, డేటా ఇంటిగ్రేషన్ టాస్క్. ఓకే, డేటా టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డేటా టాస్క్ లోకి వెళ్తే డేటా టాస్క్ సెలెక్ట్, మన దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ అయింది. సో ఇన్పుట్ ఫీల్డ్స్ ఏమన్నా మనం ఇన్పుట్ ఫీల్డ్స్ ఇచ్చుకోవాలనుకున్నా, ఈవెంట్స్, ఇంటరప్టింగ్ ఏదైనా ఉంటే ఈవెంట్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ఎర్రర్ హ్యాండ్లింగ్, సో ఇవన్నీ దీంట్లో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకు అక్కడ మనం డిస్కస్ చేసాం కదా, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టాస్క్. నోటిఫికేషన్ టాస్క్ ని మనం ఈమెయిల్ టాస్క్, ఇక్కడ ఈమెయిల్ టాస్క్ పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకొని డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఎవరెవరికి ఈమెయిల్ టు అంటే ఎవరికి పంపాలి, సిసి ఎవరు చేయాలి, సబ్జెక్టు, ఈమెయిల్ టైప్, ఈమెయిల్ బాడీ, సో ఇవన్నీ మనకు రియల్ టైంలో ఆల్రెడీ ఉంటాయి. మీరు అవి చూసుకొని సేమ్ జస్ట్ పెట్టుకోవచ్చు. సో నోటిఫికేషన్ టాస్క్ ఇది. కానీ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాస్క్ ఏందో చూద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సో ఇది నాకు తెలియదు, ఏదో కనుక్కొని చెప్తానులే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ తర్వాత ఏంటి, కమాండ్ టాస్క్. ఓకేనా, కమాండ్ టాస్క్ అంటే దేనికి వాడతాం మనం, పవర్ సెంటర్లో దేనికి వాడాం, సో ఏదైనా సరే మనం ఒక స్క్రిప్ట్ని కానీ ఒక కమాండ్ని కానీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సో వీ విల్ యూజ్ ద కమాండ్ టాస్క్. సో దీంట్లో మనము కంటెంట్, ఓకేనా, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది, దేంట్లో రన్ చేయాలి. ఓకేనా, అంటే ఇక్కడ మనకు డిఫాల్ట్గా యూనిక్స్ సర్వరా, లేకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఏముంది, విండోస్ సర్వర్ ఉంది. సో ఎంతసేపు వెయిట్ చేయాలి, స్క్రిప్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ నేమ్, ఓకేనా, ఫీల్డ్ ఫార్ములా, ఇక్కడ మనకు కావాల్సిన స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ పంపించుకోవాలంటే పంపించు. సో
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫైల్ని లోడ్ చేస్తున్నాము, దానికి ఫస్ట్ రన్ చేసే ముందు ఆ ఫైల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించాలి, లేకుంటే మనం సెషన్ రన్ అయిపోయిన తర్వాత ఫైల్ని ఆర్కైవ్ చేయాలి. ఆర్కైవ్ చేయాలన్నప్పుడు కమాండ్ టాస్క్ వాడతారు. కానీ ఆర్కైవ్ అంటే ఏంటి, స్టోర్ చేస్తారు అనమాట ఆ ఫైల్ కొన్ని రోజులు, ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ చూసుకోవడానికి స్టోర్ చేస్తారు. సో ఇది ఒక నేను చూపిస్తానులే, దీని యూజ్ ఏంటి చూపిస్తాను. ఓకే, ఇది కమాండ్ టాస్క్. నెక్స్ట్ ఏముంది, ఫైల్ వాచ్. ఫోటో కోడ్ చేసి చూపిస్తే సో ఫైల్ వాచర్ ఏం చేస్తుంది అంటే, సో మీరు ఏదైనా అంటే మీరు ఒక ఫైల్ కోసం వెయిట్ చేయాలి అన్నప్పుడు, సో ఇది నేను చూడు ఫైల్ వాచ్ టాస్క్ పెట్టి రన్ చేద్దాం. ఫైల్ వాచ్ టాస్క్. సో దీనికి టాస్క్ క్రియేట్ చేయాలి. ఫైల్ వాచ్ ఫైల్ వాచ్. క్రియేట్ చేయాలి ఇది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి మనం ఫైల్ వాచర్ క్రియేట్ చేస్తే ఫైల్ వాచ్ లొకేషన్. సో ఇక్కడ మనం ఒక పాత్ ఇవ్వాలి. ఓకేనా, పాత్ ఫైల్ కాల్ ఇండికేటర్ ఫైల్ ప్యాటర్న్ అరైవ్స్ is updated is deleted schedule అని వస్తుంది.
ఫైల్ మేనేజ్మెంట్. సో పాత్ చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డౌన్లోడ్స్ డౌన్లోడ్స్లో ఇండికేటర్ ఫైల్ ప్యాటర్న్ వచ్చేసి 1.txt. txt ఫైల్ వస్తే మనం ఏం చేయాలంటే దీన్ని సక్సెస్ చేయాలి. అరైవ్స్, ఓకేనా, చెక్ ఫైల్ స్టెబిలిటీ, నోటిఫై ఫిక్స్, ఎక్స్క్లూడ్ ఈవెంట్స్. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. నేను సేవ్ చేస్తున్నాను. జస్ట్ స్టార్ట్ చేస్తాను. అనేబుల్ టు స్టార్ట్ ఫైల్స్. సో టాస్క్లో లేదంట. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. సేవ్. సో నేను ఏం చేస్తా అంటే రన్ చేస్తాను. క్లిక్ చేసామంటే సో ఇది ఏం చేస్తాను, ఈ ఫైల్ కోసం వాచ్ చేస్తానే ఉంటుంది. మీరు ఎంతసేపు రిఫ్రెష్ చేస్తారో ఈ ఫైల్ కోసం వాచ్ చేస్తానే ఉంటుంది. సో కరెంట్ రన్ మనకు డౌన్లోడ్స్లో 1.txt పెట్టగానే సక్సెస్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక క్రియేట్ చేస్తాను. 1.txt. అనేది ఇచ్చినది ఉంది మనకి. ఫైల్ వచ్చింది, రన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని చూడవచ్చు. ఫైల్ వాచ్ టాస్క్ చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో సెట్ చేస్తూ ఉంటుంది ఫైల్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైల్ తీసేస్తాను. సో ఈ ఫైల్ ఎడిట్ చేస్తాను. సో ఎంతసేపు రన్ అవుతుందో చూద్దాం. ఒక 5 minutes చూద్దాం. ఓకే, సో నేను రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేస్తాను. ఒక 2-3 minutes. ఇది ఎంతసేపు రన్ అయింది? 8 నుంచి 9 దాకా 1 minute రన్ అయింది కదా. చూద్దాం. మనం 10 దాకా చూద్దాం. అంటే 9:40 అయింది. 9:40 దాకా 2 దాకా చూద్దాం. ఓకేనా, మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే సో ఇది వాచింగ్ టాస్క్.
సో మీ వర్క్ ఫ్లోలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఒక అదేమంటారు వర్క్లెట్ తప్ప, వర్క్లెట్ వచ్చేసి మీరు సబ్ టాస్క్ లో క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు అందులోకి వెళ్తే ఇక్కడ మీరు టాస్క్ లో క్రియేట్ చేస్తున్నారు కదా, టాస్క్ లోకి వెళ్తే ఇక్కడ మీకు సబ్ టాస్క్ లో ఉంటుంది కదా, సబ్ టాస్క్ లో ఎనేబుల్ విత్ ద ఇన్ టాస్క్ ఎంబెడెడ్ యాజ్ ఏ టాస్క్ విత్ ఇన్ ద అదర్ టాస్క్. సో మీరు దీన్ని పెట్టుకొని, సో దీన్ని ఓకే, సో దీంట్లో మీరు ఏదైనా ఇంకో వర్క్ లో ఏదైనా ఉంటే వర్క్ లో అంటే టాస్క్ లో ఏదైనా ఉంటే టాస్క్ లో పెట్టు, సో ఇంకో టాస్క్ లో క్రియేట్ చేసుకొని దీంట్లో ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, సో దీన్ని వర్క్లెట్ అండి. ఓకే, సో డెసిషన్ టాస్క్. సో డెసిషన్ టాస్క్ ఎందుకంటే, సో ఈ డెసిషన్ సక్సెస్ అంటే ఇది సక్సెస్ అయితే ఇటు వెళ్ళాలి, ఫెయిల్ అయితే ఇటు వెళ్ళాలి. ఓకేనా? ఇది డెసిషన్ టాస్క్. అంటే ఈ కండిషన్ ముందు మీరు సెషన్స్ సక్సెస్ అయితే ఎట్లా వెళ్ళాలి, ఫెయిల్ అయితే ఎలా వెళ్ళాలి, అది. ఓకేనా? ప్యారలల్ పాత్. ప్యారలల్ పాత్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ రన్ అవ్వాలి, ప్యారలల్ గా రన్ అవ్వాలి. ఓకేనా? సో టాస్క్ ప్యారలల్ రన్ అవ్వాలి. రన్ అయిన తర్వాత ఇక్కడికి రావాలనుకుంటే ఇది మనం ప్యారలల్ పాత్స్. ఓకేనా? ప్యారలల్ గా రన్ అవ్వాలంటే ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, ప్యారలల్ టాస్క్ పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ జంప్ టాస్క్. జంప్ టాస్క్ వచ్చేసి సో జంప్ టాస్క్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎక్కడికి జంప్ అవ్వాలి మళ్ళీ, అంటే ఇక్కడ నీకు వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఏది రన్ అవ్వాలి, డేటా టాస్క్ అన్నా ఫైల్ టాస్క్ అన్నా అట్లా కంటిన్యూగా లూప్ లాగా రన్ అవ్వాలంటే లూప్ కోసం జంప్ టాస్క్. ఓకేనా? సో ఇది delete అవ్వాలి. ఓకే, అది జంప్ టాస్క్. నేను జంప్ టాస్క్ లాస్ట్ లో. ఓకేనా? జంప్ టాస్క్ వచ్చేసి లాస్ట్ లో ఎండ్ అవ్వకుండా మళ్ళీ ఎక్కడి నుంచి అయినా రన్ అవ్వాలి అనుకుంటే విల్ యూజ్ ద ఎండ్ టాస్క్, ది జంప్ టాస్క్. నెక్స్ట్ త్రో. త్రో ఏం చేస్తుంది, సో ఏదైనా మనం ఎర్రర్ పెట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చినాక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే నేను పెడతాను. సో ఇక్కడ పెట్టుకోవాలి, ఈ టాస్క్ లోకి వచ్చిన తర్వాత మనకి ఎర్రర్ త్రో చేయాలి అనుకుంటే మనం త్రో టాస్క్ వాడతాం. ఓకేనా? వెయిట్. సో వెయిట్ అంటే ఏంటంటే టైం పెట్టుకోవడం అనమాట. సో ఎంతసేపు వెయిట్ చేయాలి, సో వెయిట్ టైం ఉంటుంది చూడండి ఇక్కడ, వెయిట్ పీరియడ్ మినిట్సా సెకండ్సా అవర్సా ఎంతసేపు వెయిట్ చేయాలి, సో మనం వెయిట్ టాస్క్ వాడతాం. సో ఇదేం టాస్క్, ఇవన్నీ మనకు టాస్క్ లో టాస్క్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారంటే డేటా మ్యాపింగ్ కాన్ఫిగరేషన్ టాస్క్, నోటిఫికేషన్ టాస్క్, కమాండ్ టాస్క్, ఫైల్ వాచరు. ఓకేనా? ఇదేంటిది ఇంజెక్షన్ టాస్క్, అంటే డేటా ఇంజెక్షన్ టాస్క్. ఇది ఇది చూద్దాం ఒకసారి. సబ్ టాస్క్ లో డెసిషన్ టాస్క్, మీరు ఏమేమి టాస్క్ మీద వర్క్ చేశారని అడుగుతారు. సో ఇవన్నీ చెప్పాలన్నమాట మీరు. అసైన్మెంట్ టాస్క్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ టాస్క్, డేటా ఇంజెక్షన్ టాస్క్, డేటా ఇంటిగ్రేషన్ ఆఫ్ టాస్క్ ఏమో, నోటిఫికేషన్ టాస్క్, కమాండ్ టాస్క్, వీటి మీద వర్క్ చేసినా అని చెప్పాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాడు అడుగుతాడు, సో నాకు డైరెక్ట్ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వర్క్ ఫ్లోలో వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారంటే జంప్ టాస్క్ వాడతామని చెప్పాలి. సో త్రో టాస్క్ ఏంటంటే ఏదైనా ఒక దాంట్లోకి త్రో వచ్చినప్పుడు ఎర్రర్ పై త్రో చేయాలి అనుకుంటే త్రో టాస్క్, వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ టాస్క్. ఇవన్నీ టాస్క్ అన్నమాట. సో ఇది ఎంతసేపు అవుతుంది,
9:10 అంటే 9:10కి స్టార్ట్ అయింది. 9:46 అయిపోయింది. అంటే 9:40 ఇది. 9:40 అంటే 9:40 స్టార్ట్ అయింది. బట్ స్టిల్ ఎగ్జిక్యూట్. ఓకే. కంప్లీట్ అయిపోయింది. ఎలా అయింది? జనరల్ టాస్క్ ఫైల్ వాచ్. ఫైల్ లేదు కదా. సో వాచింగ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫైల్ స్టెబిలిటీ నోటిఫై అన్నారు. స్టేటస్ అనేవి కాన్స్. సో ఇది చూడండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం లోకల్ ఫోల్డర్లో పెట్టాము. సో లోకల్ ఫోల్డర్లో ఫైల్ పాత్ సి ఇది తీసుకోవాలి. ఇండికేటర్ ఫైల్, ఫైల్ పాత్, పారామీటర్, ఫైల్ ప్యాటర్న్, పోస్ట్ యాక్షన్. ఈ ఫైల్ ఉన్నాక డిలీట్ చేసుకోవాలంటే పోస్ట్ యాక్షన్ ఇది. సో ఇది 1.txt లేదు కదా, ఎట్లా సక్సెస్ అయింది? అరైవ్స్ స్టాప్ చెకింగ్ విత్ ద రూల్స్ ఆర్ మెయిన్. ఓకే. సో ఇది స్టెబిలిటీ చెక్ అంటే లెంగ్త్ ఆఫ్ టైమ్ ఇన్ సెకండ్స్, వెయిట్, స్టెబిలిటీ. ఎవ్రీ 10 సెకండ్స్కి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇన్ సెకండ్స్ 10 సెకండ్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉంటుంది. బట్ మనం ఫైల్ డిలీట్ చేసాం కదా, 1.txt లేదు కదా. సో ఫైల్ ఫైల్ ప్యాటర్న్ ఏం లేకుండా ఫైల్ ప్యాటర్న్ 1.txt సేవ్ ప్యాటర్న్ వచ్చేసింది. ఫైల్ టైమ్స్ లో పెట్టాం కదా. ఈ టాస్క్ ప్రాసెస్ ఆబ్జెక్ట్ వాచ్ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. ఇండికేటర్ ఫైల్ కోడ్ ఎక్స్ సెట్ ఫోల్డర్. స్టేటస్ అనేది స్టెబిలిటీ చెక్ ఇండికేటర్ ఇంకెవరు టెస్ట్ అని టెస్ట్
సో ఈ పాత్లో మనకి ఫైల్ రాగానే అంటే అరైవ్స్ నోటిఫై వెన్ ఫైల్ అరైవ్స్. ఫైల్ ఇస్ నాట్ టాస్క్లో ఉంది. టాస్క్ మ్యాప్ స్క్రీన్ టాస్క్ టాస్క్. సో principles files indicated file సో అడ్వాన్స్ అంటే మొత్తం అన్ని దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫైల్ వాచ్ కొద్దిసేపు వెయిట్ చేస్తుంది. ఎందుకని సక్సెస్ అవుతుంది? చూద్దాం ఎంతసేపు రన్నింగ్. సో ఇది సో మీరు ఎప్పుడైనా సరే రియల్ టైంలో వర్క్ చేస్తానంటే చాలా ఉంటాయి కాబట్టి దీంట్లో అన్ని రియల్ టైంలో వర్క్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ ఎక్కడే రన్ అవుతుంది. చూద్దాం ఎంతసేపు యాక్చువల్గా అయితే రన్ అవ్వకూడదు ఎందుకంటే మన ఫైల్ లేదు కదా. సో 2 minutes చూద్దాము. వాచ్ సో 3 minutes అయిపోయింది ఇంకా రన్నింగ్. సో లెట్స్ క్రియేట్ ఎ ఫైల్ h.csv. సో ఇప్పుడు 15 seconds సక్సెస్ అవ్వాలి.
సక్సెస్ అయిపోయిందా? ఫైల్ ఇవ్వగానే సక్సెస్ అయిపోయింది. సో ఇది ఫైల్ వాచ్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఫైల్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి, రన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ టాస్క్ ఫైల్ వాచ్. అలాగే కమాండ్ టాస్క్ ఉంటుంది. ఓకేనా? సో కమాండ్ టాస్క్ వచ్చేసి మీరు ఏదైనా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ టాస్క్ ఈమెయిల్ పంపించండి. మీ డిమాండ్ అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి ఇవన్నీ. ఓకేనా? నేను మళ్ళీ సబ్ టాస్క్లో చెప్తాను. సో డెసిషన్ టాస్క్ చెప్తాను. ఓకేనా? వెయిట్ టాస్క్ కూడా చెప్తాను మళ్ళీ ఒకసారి. ఓకే, అసైన్మెంట్ టాస్క్ పారామీటర్స్ చెప్పేటప్పుడు అసైన్మెంట్ టాస్క్ మళ్ళీ చెప్తాను. సో మీకు హై లెవెల్ ఐడియా వచ్చిందా? టాస్క్ అంటే ఏంటి, టాస్క్ ఫ్లో అంటే ఏంటి, హై లెవెల్ ఐడియా వచ్చిందా? లేరా ఎవరు మొబైల్ నేను చెప్తాను. హై లెవెల్ ఐడియా వచ్చిందా మీకు? సో వర్క్ ఫ్లో అక్కడ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో ఇక్కడ టాస్క్ ఫ్లో ఎలా ఉంటుంది, అక్కడ సెషన్ ఎలా ఉంటుందో ఇక్కడ టాస్క్ ఎలా ఉంటుంది. ఓకేనా? మ్యాపింగ్ టాస్క్, కమాండ్ టాస్క్, సెషన్, నోటిఫికేషన్ టాస్క్, దాని మన దాంట్లో పవర్ సెంటర్లో ఈమెయిల్ టాస్క్ అని ఉంటుంది. ఓకేనా? క్లియరా? అర్థమైందా హై లెవెల్? వింటున్నారా వినట్లేదా? ఓకే. ఆ? ఓకే అండి. ఓకే అన్న. ఒక ఐడియా. అలా సార్ మీరు ఏం ఒకసారి చేస్తారంటే ఈరోజు ఒక్కొక్క టాస్క్ తీసి ఈ ఫైల్ వాచ్ ట్రై చేయండి. ఫైల్ వాచ్ ఫస్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ ట్రై చేయాల్సింది వచ్చేసి ఏం చేయాలి? ఫస్ట్ ఫైల్ వాచర్ కావాలంటే ఫస్ట్ న్యూలోకి వెళ్ళేసి కాంపోనెంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ లిజనర్ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ లిజనర్ క్రియేట్ చేయండి. సో దాన్ని అక్కడ మీరు ఫైల్ వాచ్గా వాడుకోవచ్చు. ఓకేనా? సో నేను రేపు వీలైతే టైప్ క్లాస్ ఉండే లేని రేపు పొద్దున చెప్తాను. నాకు ఏదైనా పని ఉంటే చెప్పను, లేకపోతే పని లేకపోతే చెప్తాను. నేను రేపు ఎస్ఈ టైప్ చెప్తాను. ఓకేనా? మండే నుంచి ఫైల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఫైల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్లాట్ ఫైల్స్, సిఎస్సి ఫైల్స్ వస్తాయి, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ వస్తాయి, జేఎస్ఎన్ ఫైల్స్. సో ఇవన్నీ ఎలా రీడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ వీలైతే ఇంకేమున్నాయి ఇక్కడ మనకి సో ఇంకా దీంట్లో మనకి చాలా సర్వీస్ ఉంటాయి. ఇవన్నీ మనకి రావు యాక్చువల్గా. ఇది ఏపీఐ మన ఇదంతా ఇన్ఫర్మేటిక్గా క్లౌడ్లో ఏపీఐ సెంటర్ అనమాట. ఓకేనా? ఏపీఐ కాలింగ్స్ అన్నీ ఉంటాయి, మనకి దీంట్లో రాదు. ఏం చేయడానికి కూడా రాదు. సో ఏపీఐ సెంటర్. ఓకేనా? సో ఇవన్నీ మీరు వర్క్ చేయలేదని చెప్పొచ్చు, ఏం కాదు ఇంటర్వ్యూలో. సో మీకు రియల్ టైంలో ఛాన్స్ ఇస్తే చేస్తా అని చెప్పండి. ఏపీఎస్ గురించి ఒక ఐడియా ఇస్తాను, ఎలా రీడ్ చేస్తారు ఏంటని ఒక ఐడియా ఇస్తాను. సో కదా క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు మనం మెసేజ్ టైప్ ఆన్ చేస్తున్నాం కదా, దాంతోపాటు సో రేపు మీరు ఏం చేస్తారంటే నాకు మీ దగ్గర ఎన్ని మ్యాపింగ్స్ క్రియేట్ చేస్తున్నారో ప్రతి దానికి టాస్క్ క్రియేట్ చేసి ఒక టాస్క్లో క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సో నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే డేటా మీరు ఫస్ట్ అయితే టాస్క్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మ్యాపింగ్ టాస్క్ లెక్క వచ్చేసి న్యూ కొట్టేసి సో మ్యాపింగ్ టాస్క్ నేమ్ ఇవ్వాలి. మాస్కింగ్ టాస్క్, మ్యాపింగ్ టాస్క్ క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన మ్యాపింగ్ ఎక్కడ ఉందో మనం సరే మ్యాపింగ్ టాస్క్ అని పెట్టుకున్నాము. సో రన్ అంటే సో మ్యాపింగ్ వచ్చేసి మన దగ్గర చాలా మ్యాపింగ్స్, సో ర్యాంక్ మ్యాపింగ్స్. ఓకేనా? ఇంకా కావాలంటే నెక్స్ట్ ఇవన్నీ మ్యాపింగ్, నెక్స్ట్ ఇవేమైనా సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే ఓకే. మన దగ్గర 2 మ్యాపింగ్స్ ఉన్నాయి. టాస్క్లో వెళ్తే నేను ఇంకొక డేటా టాస్క్ వాడుతున్నాను. సో దీంట్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకో ఏ టాస్క్ మాస్కింగ్ టాస్క్. ఇలా మీరు ఏం చేస్తారంటే రేపు మీ దగ్గర ఉండే ప్రతి టాస్క్ నాకు టాస్క్లలో ఉండాలి. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. ఏమైనా ఫెయిల్యూర్స్ వస్తే నాకు చెప్పండి. క్లియర్? మీరు చేసిన మ్యాపింగ్స్ అన్ని టాస్క్ క్రియేట్ చేసి టాస్క్లలో పెట్టండి. సో అన్ని టాస్క్లు ఎట్ ఎ టైం రన్ అవ్వాలి. ఓకేనా? 1 by 1 కాకుండా అన్ని ఒక ఫ్లోలో అంటే ఒక టాస్క్లో పెట్టండి. అన్నీ ఎగ్జిక్యూట్ చేయండి 1 by 1.
క్లియర్ రిక్వైర్మెంట్ మీకు ఇప్పుడు చేస్తారా అందరూ? ఓకే ఓకే అన్న. హలో ఆ, అన్న ఇది కొంచెం SQL డెవలప్ ఎలాగ వస్తాయి చూస్తాను. స్క్రీన్ షేర్